దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ఆ వాక్యానికి మనము మన హృదయాల్లో స్థానం ఇవ్వగలిగితే, నేను అందుకే గుర్తు చేస్తాను, మనం జ్ఞాపకం చేశాను కదండి, కలంకమైనను అట్టిది మరి ఏదైనను లేకుండా మహిమ కలదిగా నిర్దోషమైనదిగా తన ఎదుట నిలవబెట్టడానికి వాక్యము చేత ఉదక స్నానం చేయించటానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసయ్య ఎందుకు అప్పగించుకున్నాడండి? యేసయ్య ఎందుకు ప్రాణం పెట్టాడండి? మనలందరినీ కూడా తన వాక్యము చేత కడిగి పవిత్రపరిచి నిర్దోషులుగా నిష్కలంకులుగా మనలను మార్చి తండ్రి అయిన దేవుని ఎదుట నిలబెట్టి, చూడయ్యా నా స్వరక్తం ఇచ్చి నేను కొన్నాను, ఇదిగో ఇది నన్ను నీ ఎదుట నేను నిలబెడుతున్నాను, చూడు కలంకము లేదు, ముడత లేదు, అట్టిది మరి ఏది కూడా ఈ వ్యక్తిలో లేకుండా నడినెత్తు నుండి అరి పాదము వరకు నేనేం చేస్తాను అంటే నా రక్తము చేత నా వాక్యము చేత నేను ఇతన్ని పరిశోధించాను. హల్లెలూయా కదండి. ఇదంతా కూడా మనకు కనిపించదు, కానీ దేవుని సన్నిధానంలోనికి వచ్చి దేవుని వాక్యమును మనం వినుచూ ఉండగానే దేవుడు మన అంతరంగములో జరిగించే క్రియ. హల్లెలూయా. ఇది పైకి ఏం కనిపించదండి, పైకి ఏం కనిపించదు, కానీ మనము దేవుని మందిరములోనికి వచ్చి మందిరములో దేవుని వాక్యము వింటూ దేవుని సేవకుడు మనతో మాట్లాడుతూ ఉండగా, అయ్యా నా కొరకే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీ వాక్యం ద్వారా నన్ను పవిత్రపరిచయ, నీ వాక్యం ద్వారా నన్ను సరిచేయ అని దేవుని వాక్యాన్ని మరియా అదేనాడు అందు కదమ్మా, దేవదూత వచ్చినప్పుడు దేవుని మాటగా గుర్తించి అన్నది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఎప్పుడైతే పలికిందో దేవుని మాట కన్యకైన మరియను ఎలా మార్చింది అంటే గర్భవతిగా మార్చింది. అది బయటికి జరిగిన క్రియ, లోపల జరిగిన క్రియ అంటే అది లోపల జరిగిన పని. ఇది నాను కూడా దేవుని వాక్యమును వింటూ దేవుని సేవకుడు దేవుని మాటలను విత్తుచూ ఉండగా దేవుని మాటకు విధేయత చూపిన వారమై, దేవా నన్ను సరిచెయ్యి, దేవా నాకు సహాయం చెయ్యి అని దేవుణ్ణి మనం అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా మన అంతరంగంలో ఏం చేయటం ప్రారంభిస్తాడు అంటే కడగటం ప్రారంభిస్తాడు, క్రియ జరిగించటం ప్రారంభిస్తాడు, అడ్డుబండలన్నీ తొలగించటం ప్రారంభిస్తాడు, ఆటంకములు ఒక్కొక్కటిగా తీసివేయటం ప్రారంభిస్తాడు. ఏ బలిపీఠములైతే మన హృదయములో కట్టుకుని ఉన్నామో, ఏ బలిపీఠములైతే మన హృదయాలలో దేవునికి అడ్డముగా వంతరముగా ఉంటూ ఉన్నవో వాటన్నిటినీ కూడా దేవుడు ఏం చేయటం ప్రారంభిస్తాడు అంటే విరగొట్టడం ప్రారంభిస్తాడు. ఒక్కొక్కటిగా విరిగిపోతూ ఉన్నప్పుడు మనం ఏం అనుభవించగలుగుతాము అంటే ప్రభువిచ్చే స్వాతంత్రము, ప్రభువిచ్చే సమాధానము, ప్రభువిచ్చే ఆనందము, ప్రభువిచ్చే నెమ్మది మన అంతరంగాలలో నుంచి ఏం చేయటం ప్రారంభిస్తుందంటే పైకి పెళ్ళు ఉబికి రావటం. అందుకే బైబిల్ అంటుంది,